ఆ రోజు నంబితో పాటు వచ్చింది ఈ అయ్యగారు కూడా. ప్రభు, నన్ను క్షమించండి. తప్పు జరిగిపోయింది. నన్ను చంపించకండి. నన్ను క్షమించండి ప్రభు. ఇతన్ని బంధించి చెరసాలలో వేయండి. రాజద్రోహానికి పాల్పడిన నేరానికి వీడికి మరణదండనే తగిన శిక్ష. నన్ను క్షమించి వదిలేయండి. నన్ను క్షమించండి ప్రభు. ప్రభు, నన్ను క్షమించండి ప్రభు. ఇప్పటికైనా మీ అనుమానం తీరిందా? మహారాజా, శ్రీ పద్మనాభ స్వామి ఆరాధన కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. సమయం మించిపోతుంది ప్రభు. నేరస్తులను విచారించడం వల్ల పద్మనాభస్వామి ఉత్సవాలను మీరు మర్చిపోయారు. అన్యమనస్కంగా ఉత్సవాలు మొదలు పెడితే అపశకునం అవుతుంది. భగవంతుడా, నన్ను క్షమించు. నాకు ఎన్నటికీ స్వామి కార్యం తప్ప వేరేది ముఖ్యం కాదు. ఆభరణాలతో అలంకరించిన ఆ స్వామి ఆరాధనకు మేం బయలుదేరుతున్నాం. రేపు ఉత్సవాలలో ముఖ్యమైన రోజు. ఆ తర్వాత ఆరాధన. ఇవన్నీ ముగిసిన తరువాతే ఈ సభలో విచారణ జరుగుతుంది. అప్పటి వరకు వీణ్ణి బంధించి ఉంచండి. శ్రీ పద్మనాభస్వామి వారి ఆభరణాలు కాపాడమే కాకుండా ఇన్ని నిజాలను బయటకు తీసుకొచ్చిన వేలాయుధ పనికర్ మీద నిందితుడు అన్న ముద్ర వేయటం సమంజసం కాదు అని అనిపిస్తోంది. అందువల్ల తదుపరి విచారణ రోజు పనికర్ రాజదర్బారుకొచ్చి మొత్తం వాస్తవాలు సభకు తెలియజేస్తారు. దాన్ని బట్టి తీర్పు ఉంటుంది. రాజద్రోహానికి పాల్పడిన వారు ఎవరైనా వారికి మరణదండన తప్పదు. ఆ సాక్షిని ఎక్కడికి మార్చాలో నిర్ణయించారా? అతన్ని వేరే చోటికి మార్చాం ప్రభు. ఓ రుద్ర, నువ్వా? ఏమిటి సంగతి? అనుకున్నది జరిగినట్టేనా? అది జరగలేదు దొరా. తను అక్కడి నుంచి మార్చారు. ఏమంటున్నావు? ఎక్కడ? ఆ విషయం తెలీదు. రాత్రి కాపలా వాళ్ళను కూడా మార్చారు. మహారాణి గారి ఉత్తర్వులు. మీరు చేసింది సరైనదే. ద్రోహులు మన వెంటే ఉన్నారు. ఏవైనా జరగచ్చు. వాడికి ఏమైనా జరిగితే సాక్ష్యం ఉండదు. ఇప్పుడు ఏం చేద్దాం? వాడు రాజదర్బార్కి వస్తే? మరణదండనని మహారాజు గారు చెప్పటంతో నువ్వు భయపడి నటిస్తున్నావు కదూ. ఇవాళ కాకపోయినా రేపైనా సరే మనం అనుకున్నది జరిగి తీరాలి. మహారాజు గారి విశ్వాసాన్ని పొంది రాజ్యంలో ఎక్కడైనా సంచరించగలడు ఈ రుద్ర. తమరు నిద్రపోండి. చాలా పొద్దుపోయింది. ఉదయాన్నే గుడికి కూడా వెళ్ళాలి కదా. నన్ను మోసం చేసిన రాజద్రోహులకు శిక్ష విధించే వరకు నేను ప్రశాంతంగా నిద్రపోలేను.